నమస్తే, మీరు చూస్తున్నవి మీ RTV 9 కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు తిలకిద్దాం. ఆర్టీసీ ప్రయాణ సేవలు మరింత మెరుగుపడేలా ఆర్టీసీ యాజమాన్యం కృషి చేయాలని, ప్రతి పల్లెకు బస్సు సౌకర్యం కల్పించి ప్రజల ప్రయాణ కష్టాన్ని తీర్చాలని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం డిపో నుంచి హైదరాబాద్ మియాపూర్కు నూతనంగా ఏర్పాటు చేసిన ఇంద్ర ఏసీ బస్సులు శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ చాలా ఏజెన్సీ గ్రామాలకు ఆర్టీసీ ప్రయాణ సేవలను అందించే పరిస్థితి లేదని, ఆదాయాన్ని పరిగణలోనికి తీసుకొని బస్సులను రద్దు చేస్తే ప్రజలు ఇబ్బందులకు గురి అవుతారన్నారు. ప్రైవేటు బస్సులు, ఇతర ప్రైవేటీ వాహనాల నుంచి ప్రజల దృష్టి మళ్లించి మెరుగైన సేవలు అందించడం ద్వారా ఆర్టీసీ బలోపేతం చేయాలన్నారు. కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల నుంచి ఇతర నగరాలకు, పట్టణాలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని, గతంలో రద్దు చేసిన హైదరాబాద్ సర్వీసులను పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. కొత్తగూడెం బస్టాండును నూతన హంగులతో నిర్మించేందుకు సంబంధిత అధికారులకు, మంత్రులకు ప్రతిపాదనలు అందించడం జరిగిందని తెలిపారు. ఆర్టీసీని ప్రజలు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా, డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సునీత, కంట్రోలర్లు వై నాగేశ్వరరావు, జాకబ్, నాయకులు దుర్గారాశి వెంకటేశ్వర్లు, కందుల భాస్కర్, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, బూక్య దస్రు, యూసుఫ్, జక్కుల రాములు, నేరేళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని వార్తా విశేషాలు నిరంతరాయంగా చూస్తూనే ఉండండి మీ RTV 9 ఛానల్లో.